హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే, ఎందుకంటే దీనికి ఇలా డిజైన్ ఇచ్చాడు శారీ బ్లౌజ్తో సహా అనమాట. బ్లౌజ్కే శారీలోని బ్లౌజ్కే ఇలా డైరెక్ట్ ప్రింట్ ఇస్తాడు కదా వర్క్ అనేది. కానీ ఇది ఒక కొలత ప్రకారం అయితే ఇవ్వడండి, ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తాడు. ఇక్కడ చూడండి, మన నెక్ ఎలా ఉందో ఆ నెక్ ఎలా ఉంది, కానీ మన కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ ప్రకారమే మనం కట్ చేయాలి. కాబట్టి లైనింగ్ మనం మామూలుగా అంటే ఆది ప్రకారం కట్ చేసేసుకొని దాన్ని దీని మీద ఇలా ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ బార్డర్ కింద వైపు అయితే బిగ్ బార్డర్ ఇచ్చాడు, అది కరెక్ట్గా పెడితే క్రాస్ అయితే వస్తుందన్నమాట. అలానే కుట్టినాక కూడా నాకు చాలా క్రాస్ అనేది వచ్చింది. ఒక అందాజాగా అంటే ఒక కొలత ప్రకారం అయితే ఇవ్వడనమాట. అది మెషిన్స్ ద్వారా వేస్తారు కదండి, ఇష్టం వచ్చినట్టు వేసేస్తూ ఉంటారు. కానీ మనం దాన్ని సెట్ చేసుకొని జాగ్రత్తగా కట్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఒకవైపు అంచు పైకి అయినా వెళ్ళిపోయింది, ఒకవైపు కరెక్ట్గా వచ్చింది. అందుకని చెప్పి ఆ అంచు నేను ఈ హ్యాండ్స్కి అయితే వేస్తానమాట. ఒకవైపు బ్యాక్ పార్ట్, ఒకవైపు ఫ్రంట్ పార్ట్, ఒకవైపు హ్యాండ్స్ ఇలా ప్లేస్ చేసుకొని, ఇదిగోండి ఇందాక బార్డర్ కట్ చేస్తాను కదా, దీన్ని ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ప్లేస్ చేసుకొని వీటిని కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కింద వైపు కూడా చాలా ఎగుడు దిగుడు ఉన్నాయి, అందుకని నేను వీటిని కట్ చేసేస్తాను అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎక్కువ టైం ఏమీ తీసుకోను, జస్ట్ మీకు అర్థమయ్యే విధంగా చూపించడానికి ట్రై చేస్తాను అనమాట. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ హ్యాండ్స్కి ప్లెయినే కట్ చేశాను. అది ఇప్పుడు అంతకుముందు కట్ చేసిన బార్డర్ అయితే ఉందో అది హ్యాండ్స్ జాయింట్ చేసినాక బార్డర్ పైన అటాచ్ చేశాను అనమాట. ఇలా ప్లేస్ చేసుకోవాలి. మనకి అంటే హ్యాండ్స్కి బార్డర్ ఇవ్వలేదు, బ్యాక్ పార్ట్ నడుముకి బార్డర్ ఇచ్చాడు. ఎట్లా కుదురుతుంది, కానీ కుదరదు, బాగోదు కదా. నడానికి పైన అంత హెవీ వర్క్ను ఆ నెక్ కూడాను చాలా పైకి ఇచ్చేసాడు అనమాట. అంటే బ్యాక్ నెక్ మనకి 6 ఇంచెస్ మాత్రమే పెట్టారనమాట. సో దాన్ని షోల్డర్స్ పైకి జరిపి కట్ చేశాను. ఇదైతే ఫ్రంట్ పార్ట్లే అండి. ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలాగా లైనింగ్ క్రాస్గానే పెట్టి కట్ చేయాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా క్రాస్గానే పెట్టి కట్ చేయాలి. ఒకవేళ లైనింగ్ మనం క్రాస్గా పెట్టి కట్ చేసాము, మెయిన్ ఫ్యాబ్రిక్ అవసరం లేదు అనుకోకూడదండి. అది వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట, కస్టమర్స్కి మనం ఎలా కట్ చేసాము అనేది. ఇదిగోండి, ఇదనమాట నేను చెప్పింది. చూడండి, నెక్కి ఎక్కడి వరకు ఉంది, షోల్డర్ పైకి వరకు జరిపాను కదా, ఇదనమాట. ఈ డిజైన్ వరకునే కట్ చేయాలంటే నెక్ చాలా పైకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని చెప్పి నేను బార్డర్ అనేది కట్ చేసి కొంచెం ఉండేలా బార్డర్ చూసుకొని నెక్ కిందకి జరిపాను అనమాట. షోల్డర్ దగ్గర గ్యాప్ వచ్చినా అంత ఏం అనిపించదు. మనకి ముఖ్యంగా నెక్ కదా చూస్తారు, నెక్ కిందకి దిగాలి కదా, కొంచెం 9 ఇంచెస్ కూడా లేకపోతే బాగోదనమాట లుక్. అదే నేను అంటున్నాను అనమాట. ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలన్నమాట. నేను ఇప్పుడిప్పుడే బయట వాళ్ళవి కుడుతున్నాను అనమాట. పర్వాలేదండి, బాగానే కుదురుతున్నాయి. ఇప్పటి వరకు అయితే నా బ్లౌజులు నేనే కట్ చేసి స్టిచ్ చేసి యూట్యూబ్లో పెట్టేదాన్ని అనమాట. అర్థమయ్యేటట్టు నాకు మటుకు బాగానే కుదిరేవన్నమాట. నాకు నేనే కుట్టుకునేదాన్ని కాబట్టి. బట్ బయట వాళ్ళు అనేసరికల్లా వాళ్ళు బాగున్నా కొంతమంది వంకలాడతారు, మనం ఎంత మంచిగా కుట్టినా సరే. బట్ జాబ్ అనేసి ఇదే ప్రొఫెషన్గా ఎంచుకున్నాను కాబట్టి కొంచెం భయంగా కాన్ఫిడెంట్తో స్టార్ట్ చేశాను. బట్ బాగానే కుదురుతున్నాయి. వాళ్ళు వేసుకున్నప్పుడు, నేను చూసినప్పుడు వాళ్ళు వేసుకోవడం, వాళ్ళ బాడీకి కరెక్ట్గా ఫిట్టింగ్ బాగుంది అంటే నా మీద నాకే కాన్ఫిడెంట్ అనేది వస్తుందన్నమాట. అలా కొంతమంది బ్లౌజులు చూసినాక ఓకే, మనం బయట వాళ్ళకి కూడా మంచిగానే స్టిచ్ చేయొచ్చు అన్న కాన్ఫిడెంట్ వచ్చిందనమాట. ఈ బ్లౌజ్ చూడండి, నెక్ చూసారా ఎంత చిన్నగా ఇచ్చాడో. సో అది నేను చెప్పాను అనమాట. షోల్డర్స్కి దగ్గర గ్యాప్ ఉన్నా పర్వాలేదని చెప్పేసేసి ఇలా పైకి పెట్టేసి స్టిచ్ చేశాను. ఇప్పుడు ఇది ఎలా స్టిచ్ చేస్తున్నానో చూపిస్తున్నాను. ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ అయితే కట్ చేయలేదు, సింగిల్ ఫుట్ పెట్టేశాను. సింగిల్ ఫుట్ పెట్టి ఇది ఈ విధంగా దాని పక్కనే కుట్టుపడేలాగా మనం ఇక్కడ కనిపిస్తుంది కదా ట్రాన్స్పరెంట్గానే, లైనింగ్ మీద నెక్ ఉంది కదా, ఆ నెక్ ప్రకారము కుడుతున్నాను అనమాట. యాక్చువల్లీ ఈ నెక్ ప్రకారము డిజైన్ ఇచ్చిన నెక్ ప్రకారము ఇక్కడ దిగింది, బట్ సైడ్ వచ్చేసేసి లైనింగ్ నెక్ ప్రకారము వచ్చేస్తుంది అనమాట కరెక్ట్గాను. ఇక్కడ పైన కూడాను షోల్డర్ దగ్గర చూస్తున్నారు కదా, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ విధంగా అనమాట.
ఇక్కడ దగ్గర దగ్గర 3 ఇంచెస్ వరకు కిందకి దించారనమాట. షోల్డర్ దగ్గర గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా టక్స్ పెట్టేసేసుకొని దీన్ని లోపల వైపుకి తిప్పేసేస్తే మన నెక్ మంచి వైపు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని లోపల వైపుకి ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తే లోపల వైపుకి ఇలా వచ్చేస్తుంది అనమాట. దీని మీద ఇంకా కుట్టేసుకోవాల్సిన పని లేదండి. చుట్టూతో మనం అటాచ్ చేస్తే సరిపోతుంది. షోల్డర్ దగ్గర, ఆర్మ్ హోల్స్ దగ్గరను. మీకు అంతగా కావాలి అనుకుంటే చేత్తో స్టిచ్ చేసుకోవచ్చు. బట్ మనం ఆల్రెడీ స్టిచ్ చేసాం కాబట్టి సరిపోతుంది. అంత పెద్ద ఏం అనిపించదు. ఇదిగోండి, కరెక్ట్గా ఎంత నీట్గా వచ్చిందో చూస్తున్నారు కదా. కొంచెం ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. అక్కడ కుట్టు వేయాలంటే మరి అక్కడ గోల్డ్ బాల్ చైన్, గోల్డ్ స్టోన్ చైన్ అవి ఉన్నాయి కదా, సో స్టిచ్ చేసినా బాగోదనమాట. అవి డిస్టర్బెన్స్ అయిపోతుంది, నెక్ అందం పోతుంది అనమాట. అందుకని ఇది జస్ట్ ఇలా ప్రెస్ చేసేసుకొని ఇలా ఉంచి మనం ఆర్మ్ హోల్స్ చుట్టూ స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కింద బోర్డర్ అనేది చూసారా ఎంత ఎగుడు దిగుడు ఉందో. ఒకవైపు మంచిగా ఉంది, ఇంకోవైపు పైకి అనేది వచ్చేసింది. నేనేమి ఇక్కడ క్రాస్గా కూడా పెట్టలేదు. కరెక్ట్గా ఈ షోల్డర్ దగ్గర ఎంత ఖర్చు ఉందో గ్యాప్ ఉందో ఈ షోల్డర్ దగ్గర కూడా అంతే గ్యాప్ ఉంది. ఇదిగోండి, ఇక్కడ నేను ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు తెలుస్తుంది అనమాట తేడా. మనం లైనింగ్ కరెక్ట్గా కొలుచుకొని కట్ చేస్తాం కదా. ఇదిగోండి చూడండి ఎంత గ్యాప్ అనేది వచ్చేసిందో ఇక్కడ. సో ఇలాంటి బ్లౌజులు ఒప్పుకున్నప్పుడు మనదేం తప్పు ఉండదండి, ఆ ప్రింటింగే మిస్టేక్ అంతేను. దీన్ని మనం ఏం సాల్వ్ చేయలేము. ఇంతేనండి ఈ వీడియో. మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోని వీడియోస్ని 1-2 అబ్జర్వ్ చేయండి. నచ్చితే ఈ వీడియోకి లైక్ అయితే ఇవ్వండి. ఇప్పుడు దీన్ని డార్స్ వేసేసాక నడుం బెల్ట్ వేసేసి కుట్టేయడమే, అంతేనండి. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది.